నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. రోజు మనతో పాటు ఉన్నారు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ శ్రీనివాస్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, చాలామంది మీరు ఇందాక కూడా డైవర్సిఫై చేసి అసెట్స్ పెట్టుకుంటే, మనం మనీ పెట్టుకుంటే ఎవరు 7 years తర్వాత కూడా వాళ్ళకి సస్టైనిటీ ఉంటే ఖచ్చితంగా రిటర్న్స్ మంచివి చూసారు అని చెప్పారు. మనకి అసెట్స్ ఎంత ఇంపార్టెంటో హెల్త్ కూడా అంతే ఇంపార్టెంట్, రైట్? ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టినాయండి, ఆస్తుల్లో పెట్టండి, ఎక్కడి నుంచి పెట్టినా కూడా మళ్ళీ వాటి రూపంలోనే చెల్లించాల్సి ఉంటుంది. ఎందుకంటే వీటిని డ్రా చేసి మనం చెల్లించాల్సి ఉంటుంది. అలా కాకుండా ఒక ఇన్సూరెన్స్ పాలసీ అబౌట్ హెల్త్కి తీసుకున్నట్లయితే ఆ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మనం ఏ బేస్ చేసుకొని తీసుకోవాలి, ఎంత దీనికి పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది, మనం పాలసీ టర్మ్ కానీ పాలసీ అమౌంట్ మొత్తం అమౌంట్ కానీ ఎంత పెట్టుకోవాల్సి ఉంటుంది? బేసిక్గా మేడం, హెల్త్ ఇన్సూరెన్స్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఇన్ఫ్లేషన్ అయితే క్యాలిక్యులేట్ చేసుకోవాల్సిందే. మనం ఓకే, ఇన్ఫ్లేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. మనం ఎలాంటి హాస్పిటాలిటీ కోరుకుంటున్నాం అనేది కూడా ముఖ్యం. ఇవాళ హైదరాబాద్లో చూసుకుంటే ఇండియాలో ఉన్న ఎక్సెప్ట్ బాంబే అనుకుంటే ఇండియాలో ఏ స్టేట్లో లేని హాస్పిటల్ కాస్ట్ హైదరాబాద్లో ఉంది. మీరు ఎలాంటి హాస్పిటాలిటీ కోరుకుంటున్నారు, మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, ఈ రెండింటిని బేస్ చేసుకుని హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. కానీ మేమేమంటామంటే, సపోజ్ ఇది చాలామందికి వీళ్ళేదో బిజినెస్ కోసం మాట్లాడుతున్నారు అని అనుకోవచ్చు, కానీ ఇవాళ మినిమం లైఫ్ స్టైల్ మేనేజ్ చేసే వాళ్ళకి కనీసం ₹1 కోటి ఇన్సూరెన్స్ ఉండాలి అంటానే హెల్త్ ఇన్సూరెన్స్. ఎందుకంటే ₹1 కోటి క్లెయిమ్ వస్తుందా అందరికీ అంటే లేదండి. ఇవాళ యావరేజ్ క్లెయిమ్స్ అన్నీ కూడా దగ్గర 7 to 8 lakhs మధ్యలోనే ఉంటాయి. కొన్ని అన్సర్టనిటీస్ ఉన్నప్పుడు క్యాన్సర్ రిలేటెడ్గానో, లేకపోతే లివర్ సంబంధించి గ్యాస్ట్రిక్ రిలేటెడ్గానో, లేకపోతే ఇంకొన్ని కేసెస్లో మాత్రం మీ బిల్స్ దగ్గర 60-70 lakhs వరకు వెళ్తున్నాయి. సింగిల్ బిల్లే. మల్టిపుల్ బిల్ వెళ్తే వాళ్ళ ఇబ్బంది ఏం లేదు. 10 lakhs వెళ్తుండే కనుక పాలసీస్లో చాలా ఆప్షన్స్ వచ్చినాయి, అవన్నీ అడ్రస్ చేస్తాయి. సింగిల్ బిల్లే కనుక అంత అమౌంట్ వెళ్తే అడ్రస్ చేసే సొల్యూషన్స్ చిన్న పాలసీలో లేవు. అందుకని మినిమం 1 crore పాలసీ ఉండాలని చెప్తాం మేము. ఓకే. ఈ తీసుకునే విధానంలో కూడా 2 విధాలు. 1 crore డైరెక్ట్గా ఒకటే పాలసీగా తీసుకోవాలా, నేనేమన్నా బేస్ పాలసీ ఒకటి తీసుకుని రెండోది మిగతా అమౌంట్ని టాప్అప్ తీసుకోవాలా? ఓకే, ఇందులో కూడా వేరియేషన్స్ ఉంటాయండి. మెయిన్ బేసిక్గా ఈ మధ్యకాలం నుంచి మేము ప్రాక్టీస్ చేసేది ఏంటంటే, ఒక బేస్ పాలసీ ఇచ్చి దాని మీద టాప్అప్ ఇస్తాం. ఓకే. ఎందుకు అంటే, ఒక రకంగా మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూషన్లోకి వెళ్ళిన తర్వాత మేము ఏ సందర్భంలో కూడా క్లయింట్ నా దగ్గర వీడేదో అతను బిజినెస్ కోసమే ఆలోచిస్తున్నాడు అనే థాట్ ప్రాసెస్లోకి వాళ్ళు రాకూడదు. వస్తే నా ఇన్వెస్ట్మెంట్ వెళ్ళిపోతుంది. మీకే సహజంగా ఎవరికైనా నేను XYZ ఎవరికైనా ఒక ఫ్యామిలీకి ఒక 1 crore పాలసీ ఇవ్వాలనుకోండి, ఒక 35 years లోపు ఉంటే కనుక వాళ్ళకి ఒక ₹50,000 1 crore పాలసీ ఇవ్వచ్చు. ఓకే. నాకు కూడా మంచి ప్రీమియం వస్తుంది, నాకు దాని మీద నుంచి ఇన్కమ్ కూడా బాగుంటుంది. కానీ అదే పాలసీని 1 crore కవరేజ్ని నేను బేస్ పాలసీ ప్లస్ టాప్అప్గా చేస్తే అతనికి 30,000లోనే ఆ కవరేజ్ వస్తుంది. అంటే ఒక ₹20,000 అతను ఇయర్లీ సేవ్ చేసుకున్నట్టే కదా. ఇది ఒక ఆస్పెక్ట్. లాంగ్ రన్లో మీరు ఒక 10 lakhs పాలసీ ఈరోజు నేను ఒక ₹30,000 ₹25,000 మీ దగ్గర కలెక్ట్ చేస్తున్నానంటే నెక్స్ట్ 20 yearsలో ఈ పాలసీ ప్రీమియం ఎంత ఉంటుందో ఆలోచించండి, ఎక్స్పెక్ట్ చేయండి. ఇవాళ ఉన్న ఇన్ఫ్లేషన్ రేట్ ప్రకారం ఎవరైనా ఒక 35 years ఉన్న పిల్లవాడికి నేను ఏమన్నా ఒక 10 lakhs పాలసీ ఇస్తే ఒక 30,000 కలెక్ట్ చేస్తే ఆ ప్రీమియం అతను 50-60 వచ్చేవాడికి ఒక 3 lakhs వరకు ఉండొచ్చు. ఆ రేంజ్లో ఇంక్రిమెంట్ ఉంటుంది. అంటే ఏజ్ ఎంత తక్కువ అయితే ప్రీమియం అంత తగ్గుతుంది అంటున్నారు. ఏజ్ని బట్టి మీ ప్రీమియమ్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. ఓకే. ఈ రోజు తీసుకున్న ప్రీమియం లాంగ్ టర్మ్ కూడా అదే ప్రీమియం ఉండదు. హెల్త్ ఇన్సూరెన్స్ ఏజ్ని బట్టి ప్రీమియమ్స్ పెరుగుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు 35 yearsలో తీసుకున్నారు ఒక ప్రీమియము, దాన్ని కడుతూ ఉన్నారు. ఒక 45 years వచ్చేసరికి ఆ ప్రీమియం కాస్ట్ పెరుగుతుందా సార్? పెరుగుతుంది, 100% పెరుగుతుంది. అంటే దీంట్లో ఏమవుతుందంటే, హ్యూమన్స్లో ఏజ్ పెరిగిన కొద్దిగా వాళ్ళ రిస్క్ పెరుగుతూ ఉంటుంది కదా. రిస్క్ పెరుగుతుంది కదా, ఆబ్వియస్గా ప్రీమియం పెరుగుతుంది. ఆ ప్రీమియంని బట్టి మనకి బ్యాకప్ ప్లాన్ కూడా ఉంటుంది. ఒక 3 lakhs వరకు వెళ్ళింది అనుకుందాం. ఈ 30,000 ఏదైతే పే చేస్తున్నాడో నెక్స్ట్ 20 years తర్వాత 3 lakhsకి వెళ్ళింది అనుకుందాం. 3 lakhsకి వాళ్ళు ఇచ్చే కవరేజ్ ఒక ₹10 lakhs అనుకుందాం. అసలు నెక్స్ట్ 20-25 years తర్వాత 10 lakhs ఉన్న వాల్యూ ఏంటి? నథింగ్ కదా. ఎవరైనా ఈజీగా పే చేద్దాం అనుకుంటాడు. నేను ఈజీగా పే చేయగలిగిన మనీ కోసం నేను 3 lakhs per annum ఎందుకు పే చేయాలి? అవసరం వస్తుందో రాదో తెలియని దానికోసం నేను ఎందుకు పే చేయాలి? అందుకని ఆ 3 lakhs వద్దులే, ఆ పాలసీ ఆపుకుందాం. ఏదో ఒక 10 lakhs వరకు వస్తే మనం మేనేజ్ చేసుకుందాం.
ఎక్స్ట్రా 10 lakhs బియాండ్ ద 10 lakhs వస్తున్నప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్లో టాప్ అప్ పాలసీ ఉంటుంది కదా, 1 crore వరకు ఉంది కదా, అది 1 crore ఆ రోజుకి ఒక 2 CR వరకు వెళ్తుంది. ఇది కూడా ఇవాళ మనం ఏదైతే 5,000 రూపీస్ పే చేస్తాం ఆ పాలసీకి, అది కూడా 50,000 అవుతుంది. కానీ 50,000కి 2 CR 1.5 CR అన్నది కొంచెం రీజనబుల్గా ఆలోచించినప్పుడు మనకి వాల్యూలోకే కనపడుతుంది కదా, ఇంతవరకే ఉంచుకుందాం, ఈ పాలసీని డిస్కంటిన్యూ చేద్దాం లేని ఆప్షన్ కూడా ఆ రోజు ఇన్వెస్టర్కి ఉంటుంది. అయితే సార్, ఈ ప్రతి ఇయర్ కూడాను హెల్త్ ఇన్సూరెన్స్ మనం పే చేస్తే సర్టెన్ టైంలో ఎప్పుడైనా ఆపేస్తే మనం కట్టిన ప్రతి అమౌంట్ మనకి నాట్ కౌంటబుల్ అని విన్నాను, ఇది నిజమేనా? హెల్త్ ఇన్సూరెన్స్ ఇయర్లీ కాంట్రాక్ట్ అండి. ఓకే. రీసెంట్గా 3 years కాంట్రాక్ట్, 5 years కాంట్రాక్ట్స్ కూడా పాలసీలు ఇస్తున్నారు. అంటే మీరు ఒక 1 year వరకు ఈ కండిషన్స్తో నేను పాలసీ ఇచ్చాను, ఈ కండిషన్స్లో మీ హాస్పిటల్ బిల్లు నేను మీకు మీ లాస్ని నేను ప్రివెంట్ చేస్తానని ఇన్సూరెన్స్ కంపెనీ చెప్తుంది. ఆ 1 year అయిపోయిన తర్వాత మీరు కనుక ఆ పాలసీని రెన్యువల్ చేసుకోకపోతే మీ పాలసీ ల్యాప్స్ అయినట్లే, మీకు ఎలాంటి కవరేజ్ ఉండదు. కంపల్సరీ మీరు లాంగ్ టర్మ్ కావాలనుకున్నప్పుడు ప్రతి సంవత్సరం మీ డ్యూ డేట్ కంటే ముందే పాలసీని రెన్యువల్ చేయించుకుంటే మాత్రమే మీకు కంటిన్యూటీ ఉంటుంది. లైక్ మన కార్ ఇన్సూరెన్స్ లెక్క, మన బైక్ ఇన్సూరెన్స్ లెక్క కూడా హెల్త్ ఇన్సూరెన్స్ కూడా పనిచేస్తుంది. ఓకే. అయితే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు మినిమం ఒక పర్సన్ ఒక సంవత్సరానికి ఎంత ఇన్సూరెన్స్ తీసుకోవాలంటారు? మినిమం ఈ రోజు ఉన్న కండిషన్లో అయితే ఒకటి మేడం, ఎవరు ఎన్ని మాట్లాడుకున్న ఎఫర్డబిలిటీ కూడా చూసుకోవాలి కదా. నేనైతే ఒక 30,000 40,000 రూపీస్ శాలరీ వచ్చేదాన్ని తీసుకెళ్ళి నేను ఇయర్లీ 1 crore పాలసీ తీసేసుకో నీకు 50,000 పే చేయంటే పే చేయలేరు. ఎవరి అవసరాలు తగ్గట్టుగా వాళ్ళకి ప్లాన్ ఇవ్వాలి. అందుకని నేను చెప్పేది ఎలాంటి హాస్పిటాలిటీ కోరుకుంటున్నారు అనేది ముఖ్యం. నాకు ఏ చిన్నది వచ్చినా నేను అపోలో హాస్పిటల్కి వెళ్తాను, యశోదాకి వెళ్తాను, ఏజీకి వెళ్తాను అంటే 1 crore కావాలి. లేదు నా ఇంటి దగ్గర ఉన్న గల్లీ హాస్పిటల్ పక్కన డాక్టర్లు చూసుకుంటాను, తప్పని పరిస్థితులు అక్కడికి వెళ్తా అంటే అంత అవసరం లేదు. మీరు ఎలాంటి హాస్పిటాలిటీ కోరుకుంటున్నారు అని దాన్ని బట్టి మీ ప్లాన్స్ ఉండాలి. కానీ దానికి వీళ్ళకి ఎంత ఉండాలి అనేది అయితే అలాంటి రూల్స్ పెట్టుకుని మనం డెసిషన్ తీసుకుంటాం అయితే రాము. సార్, ఒక్కోసారి మనం హాస్పిటల్కి వెళ్తాం, మనం ఒక ప్రీమియం తీసుకుంటాం, 1 yearకి సరిపడే ప్రీమియం తీసుకుంటాం, వెళ్తాం. కాకపోతే ఇది మీకు ఇక్కడ చెల్లదండి, ఇలా కుదరదండి అని చెప్పే మాటలు వస్తూ ఉంటాయి. సో దీన్ని ఎలా తీసుకోవాలంటారు? అక్కడ మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటారు? ఇవి చాలా కామన్గా జరిగే ప్రాసెస్ అండి ఇది. దీంట్లో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఏం చెప్తుంది అంటే ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్ నేను కవర్ చేయను, లేదా ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్ నాకు వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది, ప్లస్ నాన్ డిస్క్లోజర్. మీరు ఏదైతే డాక్టర్కి చెప్తున్నారో ఆ ప్రతి విషయాన్ని మీరు పాలసీ తీసుకునేటప్పుడు పాలసీ ప్రపోజల్లో కూడా మెన్షన్ చేయమని ఇన్సూరెన్స్ కంపెనీస్ అడుగుతాయి. ఓకే. ఇన్సూరెన్స్ కంపెనీస్ అడిగినప్పుడు ఏం చెప్తామంటే డైరెక్ట్గా మన పాలసీ తీసుకోవాలని ఇంటెన్షన్ ఉన్నప్పుడు అంతా బాగుందంటారు. జనరల్గా మేము అడిగే క్వశ్చన్స్ ఏంటంటే ఎవరికైనా ఇంట్లో హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, పాస్ట్లో ఏమైనా సర్జరీ జరిగినాయా, బాడీలో ఏమైనా మెటల్ పార్ట్స్ ఉన్నాయా, రెగ్యులర్గా ఏమైనా మెడికేషన్ వాడుతున్నారా, ఇంతకుముందు కొన్ని సందర్భాల్లో కంటిన్యూస్గా కొన్ని సంవత్సరాలు మెడికేషన్ వాడి ఇప్పుడు మానేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా, వీటికి అన్నిటికీ నో 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 అని చెప్తారు. ఇది ఒక ఆస్పెక్ట్. కొన్ని సందర్భాల్లో మా బోటి వాళ్ళు కూడా ఏం చేస్తారు అంటే వాళ్ళు అవును అని చెప్పిన తర్వాత కూడా సరే ఇది చేస్తే మీకు ప్రీమియం పెరుగుతుంది కానీ ఇది నో అని చెప్పేయండి, హాస్పిటల్లో కూడా నో అని చెప్పేసుకోండి, మీరు మేనేజ్ చేసుకోండి, పాలసీ ఇచ్చేస్తున్నాం అని చెప్తారు. ఇలాంటి ఈ విధంగా కనుక ఇలాంటి పద్ధతులను ఫాలో అయ్యి కనుక మీరు పాలసీలు తీసుకుంటే హాస్పిటల్ కౌంటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీ పాలసీలు పనిచేయవు. ఒకటి ఇది. ఎందుకంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా పాలసీ తీసుకునేటప్పుడు ఏం చెప్తారో మర్చిపోతారు, 100% మర్చిపోవాల్సిందే, మర్చిపోతారు కూడా. వీళ్ళకి ఎప్పుడు గుర్తుకు రాని విషయాలు కూడా గుర్తొస్తాయి. అవన్నీ కూడా ఇన్సూరెన్స్ ఫస్ట్ కన్సల్టేషన్ పేపర్ మీద డాక్టర్ చెప్పి రాపిస్తారు. ఇన్సూరెన్స్ కంపెనీకి ప్రతిదీ కూడా ఫస్ట్ కన్సల్టేషన్ పేపర్లో డాక్టర్ ఏమి రాశారో అది మాత్రమే వ్యాలిడ్ డాక్యుమెంట్ వాళ్ళకి. తర్వాత డాక్టర్ గారు సరిగా వినలేదు, నాకు గుర్తులేక మా అబ్బాయి చెప్పాడు, మా అమ్మాయి చెప్పింది, ఇలాంటివి ఏవి కూడా ఇన్సూరెన్స్ కంపెనీస్ పట్టించుకో. ఇది ఏంటంటే నాన్ డిస్క్లోజర్ ఫ్యాక్ట్. ఆల్రెడీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీరు అక్కడ మెన్షన్ చేయలేదు, డాక్టర్ గారు చెప్పారు, అందువల్ల పాలసీలు రిజెక్ట్ అవుతున్నాయి. రెండో కాన్సెప్ట్, ఆల్రెడీ మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీరు చెప్పారు, మీ అడ్వైజర్ దాన్ని యాడ్ చేయలేదు, అందువల్ల పాలసీలు రిజెక్ట్ అవుతున్నాయి. మూడోది, పాలసీలో డిఫాల్ట్గా కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఈ కండిషన్లో నేను పాలసీ ఇవ్వను అని, ఈ కండిషన్స్ పాలసీకి 2 years వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది, 4 years వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది అని. అలాంటి కండిషన్ కూడా మీకు ఇమీడియట్గా ఈ పాలసీలో కవరేజ్ రాదు అని చెప్పడం అదంతా సహజంగా జరిగే ప్రక్రియ.
అంటే జనరల్గా ఏం జరుగుతుందంటే పాలసీ తీసుకుని ఎవరైనా సరే వచ్చేవన్నీ ఎట్లాగో కవర్ అవుతాయి, కవర్ అయ్యేవన్నీ 100% ఎట్లా కవర్ అవుతాయి. ఎవరైనా పాలసీ తీసుకుని ఎవరైనా నాకు ఏ ఏ సందర్భాల్లో ఈ పాలసీ ఉపయోగపడదో తెలుసుకుని పాలసీ తీసుకుంటే ఇలాంటి సందర్భాలు హాస్పిటల్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాక పాలసీ రిజెక్ట్ అవుతుంది, అది అవుతుందనే నెగిటివ్ ఇంపాక్ట్స్ అయితే మీ మీద లేకుండా ఉంటాయి. ఎందుకంటే అట్లీస్ట్ మీకు అవగాహన ఉంటుంది నాకు ఇది కవర్ అవ్వదు అని. అన్నీ తెలిసి కూడా లేదు నాకు కవర్ అవ్వాలి అనే అలా ఉండేవాళ్ళు కూడా ఉంటారు. ఇవన్నీ సహజంగా మార్కెట్లో జరుగుతూనే ఉంటాయి. కానీ జనరల్గా పాలసీ తీసుకునే వాళ్ళు ఎవరైనా మీకు ఏం కవర్ అవ్వట్లేదో ముందు తెలుసుకోండి. దాంతోపాటు ఒక 10 లక్షల రూపాయలు పాలసీ తీసుకుంటే 10 లక్షల గురించి ఆలోచించవద్దు. మేము జనరల్గా చాలామంది మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇది ₹1,00,00,000 ఐటమ్ అనుకుని మాట్లాడండి, ఆలోచించి తీసుకోండి. జనరల్గా మాట్లాడుతున్నప్పుడు చాలా సందర్భాల్లో కొంచెం పెద్దవాళ్ళ పాలసీ చేస్తుంటే వాళ్ళకి ఎప్పుడో 30-40 ఇయర్స్ క్రితం ఏదో సర్జరీ జరిగి ఉంటుంది. సహజంగా మనకి ఎప్పుడు మర్చిపోతారు వాళ్ళు. లేదా పిల్లలతో డిస్కస్ చేస్తున్నప్పుడు వాళ్ళ నాలెడ్జ్లో ఉండదు ఆ విషయం. వీళ్ళు ఏం లేదండి అంతా బాగుందని చెప్తారు. కానీ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మాత్రం ఆ సర్జరీ అప్పుడు జరిగిందండి అని చెప్తారు. దానివల్ల క్లెయిమ్ రిజెక్ట్ అవ్వచ్చు. అంటే పాలసీ ఎవరిదైనా మీరు ఏదైనా డిస్కస్ చేసిన తర్వాత కూడా 1 రోజు 2 రోజులు ఆలోచించుకొని ఇంతకుముందు పాస్ట్లో ఏమైనా జరిగినాయా వాటిని కూడా ఏమన్నా అలాంటి సందర్భాలు ఉంటే కనుక వాటిని కూడా ఈ పాలసీ కాపీలో యాడ్ చేసుకుని మీరు పాలసీ తీసుకుంటే ఫర్దర్గా లాంగ్ టర్మ్ మీకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉంటుంది. కానీ ఏదో అడావిడిగా పెట్టేసి నేను చెక్ ఇస్తాను మీరు తీసుకెళ్ళిపోండి మీరు చేసేయండి అంతా మీకు తెలుసు కదా అన్నారు అనుకోండి, ఎవరు ఏం చేయలేరు. ఇవాళ సిచ్యువేషన్ అలా లేదు, నేను చేయగలుగుతాను, ఏం లేదు అంతా నేను చూసుకుంటానని ఎవరైనా చెప్తే కూడా అది కూడా చాలా రాంగే. ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి, వాటి పాలసీస్ వాటి ఇవన్నీ టర్మ్స్ అన్నీ కరెక్ట్గానే ఉంటాయి. వాళ్ళ గైడ్ లైన్స్ వాళ్ళకి ఏవైతే కండిషన్స్ ఉన్నాయో ఆ కండిషన్ ప్రకారం ప్రతి ఇన్సూరెన్స్ కంపెనీ కూడా బాగానే పనిచేస్తుంది. ఓకే, ఎక్కడ తప్పు వస్తుందంటే నా ఒకటి ఏజెంట్ దగ్గర తప్పు రావాలి, లేకపోతే పాలసీ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ దగ్గర తప్పు రావాలి. 90% ఒక 10% ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర కూడా ఉంటుంది. దాన్ని అలాంటి ఛాలెంజెస్ ఏమైనా ఉంటే కూడా వాటిని అడ్రస్ చేసుకోవచ్చు. అది పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.